మదురో మీద అమెరికాలో ట్రయల్ స్టార్ట్ అయింది. అదే విచారణ స్టార్ట్ అయింది అని మనం చూస్తా ఉన్నాం కదా ఫెడరల్ కోర్టులో. ఆ కోర్టు జడ్జ్ ఆల్విన్ హెల్లర్స్టైన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతా ఉన్నారు. ఎందుకని? ఆల్విన్ హెల్లర్స్టైన్కి 92 ఏళ్ళు. మనకైతే ఆశ్చర్యం వేస్తుంది కదా, అదేంటి 92 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉద్యోగం చేస్తున్నారా అని. ఎస్, అమెరికాలో జ్యుడిషియరీలో ఇలాంటి రూల్ ఉంది. అంటే ఒకసారి న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత వాళ్ళకి లైఫ్ టైం ఉంటారు. ఒకవేళ వాళ్ళని తప్పించాలి అని అనుకుంటే ఆరోగ్య కారణాలు మరో కారణమో చెప్పి వాళ్లే తప్పుకోవాలి. లేదంటే కనుక ఇంపీచ్మెంట్, అభిశంసన పెట్టి ప్రభుత్వాలు వాళ్ళని తప్పించాల్సి ఉంటుంది. ఈ రెండింటి గొడవ లేదు కాబట్టే హెల్లర్స్టైన్ 92 ఏళ్ళు వచ్చినా కానీ చాలా ఉల్లాసంగా కేసు విచారణ చేస్తూ ఉన్నారు. అన్నట్టు హెల్లర్స్టైన్ ఎవరో తెలుసా? ఆ మధ్యన ట్రంప్కి పోర్న్ స్టార్కి గొడవ అయితే ట్రంప్ సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తే అవేం కుదరవు, విచారణ జరగాల్సిందే అని ఒక జడ్జి చెప్పారన్నారు కదా, ఆ జడ్జే ఈ హెల్లర్స్టైన్. చాలా ఆశ్చర్యం కదా, 90 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇలా ఉద్యోగ బాధ్యతల్లో ఉండటం. మీరైతే ఏమంటారు? ఇలాంటి పరిస్థితి మంచిదేనా? ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. అలాగే నింపాదిగా చరిత్రను తిరిగేసి తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. అఫ్కోర్స్ వెనిజులా విషయంలో కాకపోయినా మిగతా విషయాల్లో అయినా. ఏమంటారు?